ఈ రెండవ దిన మొదటి వాక్య సందేశము అందించడానికి ఏర్పాటు చేయబడిన రెవరెండ్ జి నెహెమియా దేవదాసు గారిని నూజివీడు వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి వారు మనకు వాక్య సందేశమును అందించాలని కోరుతూ ఉన్నాం. అందరికీ మరణాత. త్రిత్వ దేవునికి, దైవజనునికి నా వందన మరణాతలు. అలాగే బేతేల్ గృహవాసులు, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారికి వందన మరణాతలు. అలాగే అధికారులందరికీ కూడా నా వందన మరణాతలు. అలాగే గవర్నింగ్ బాడీ సభ్యులందరికీ కూడా నా వందన మరణాతలు. అలాగే రెవరెండ్లకు, పాస్టర్లకు, సేవకులకు అందరికీ కూడా నా వందన మరణాతలు. అమ్మగారులందరికీ కూడా నా వందన మరణాతలు. చేరి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా వందన మరణాతలు. సరే, మంచిది ప్రియులరా. ఈ సమయములో మరి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. శిలువ అనుశీలన సమ్మేళనము. కాబట్టి ఈ లెంటు కాలము శిలువ ధ్యాన దినములలో ఉన్నటువంటి మరి శిలువను మనము ధ్యానము చేసి పరిశీలన చేసి ఆ శిలువ మన జీవితములోనికి అన్వయించుకొని ప్రభువు ఎలాగైతే శిలువను బట్టి మానవులందరికీ రక్షణ తెచ్చి మనకి సంపాదించి పెట్టారు, అలాగే ఆ శిలువ ధ్యానాన్ని బట్టి మనము తెచ్చినటువంటి రక్షణను అందుకొని ఆ రక్షణలో ఎదిగి ఆయన వెళ్ళినటువంటి స్థలానికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది ఈ శిలువ ధ్యాన కాలములో మన అనుభవములోనికి తెచ్చుకొనవలసినటువంటి విషయం. కాబట్టి ఈ దినం మనం ప్రభువు శిలువను పరిశీలన చేద్దాం. ఆ తరువాత మన శిలువను గురించి కూడా పరిశీలన చేద్దాం. దైవజనులకు మనోవిచారం అనే కీర్తనలో మరి ప్రభువు చెప్పినటువంటి ఆ పాటలో ఉన్న చరణాలలో 113వ చరణములో ఒక చరణం, మనం ఆ చరణాన్ని ఒకసారి పాడుకొని మన వర్తమానంలోనికి వెళదాం. సిలువయ్యే నీకే కడగాదేనా, సిలువయ్యే దాని పైనాండో, సిలువలో రెండో నిన్ను పైగా తెకో, సిలువలో రెండో నిన్ను పైగా తెకో, సీతము చేయనయో ప్రియమైనటువంటి వారలారా, దైవజనునికి ప్రభువు చెప్పినటువంటి ఈ పాటలో, అందించినటువంటి ఈ పాటలో 2 శిలువలను గురించి ప్రభువు దైవజనులకు తెలియజేశారు. ఒకటి ఆయన శిలువ, 2 దైవజనుని శిలువ. దానిపైన నాకే కాదు విశ్వాసులకు కూడా అని దైవజనులు రాశారు. అంటే మనందరికీ కూడా దైవజనుని శిలువ దైవజనునికి ఉంది, ఎవరి శిలువ వారికి ఉంది. యేసు ప్రభు వారి యొక్క శిలువను తెలుసుకున్నటువంటి మన శిలువను గనక తెలుసుకొనకపోతే మన రక్షణ సంపూర్ణములోనికి రాదు. అందుకే 2 శిలువలు మనకు అవసరమే. ఆ 2 శిలువలు ఎందుకు అంటే
ప్రభుని యొక్క శిలువ మనందరికీ రక్షణ తెచ్చిపెట్టినది. మన శిలువ ఎందుకంటే రక్షణను అందుకొని కాపాడుకొని రక్షణలో ఎదిగి రాకడలో ఎత్తబడి ఆయన దగ్గరకు వెళ్ళటానికి మన శిలువ అవసరం. ప్రభు శిలువ మీద ఆనుకొని రక్షణ పొందటంతోనే నేడు క్రైస్తవ సంఘము ఆగిపోవచ్చు ఉన్నది. ప్రపంచంలో పెద్ద పెద్ద వారు కూడా చెప్పే మాటలు ప్రభు యొక్క శిలువను గురించి చెబుతున్నారు, సంతోషమే. అదే సమయంలో ప్రభువు శిలువను మాత్రమే కాక మన శిలువను కూడా మనము తెలియజేయవలసిన వారమై ఉన్నాం. దైవజనులు తెలియజేసింది అదే, దైవజనుని జీవితము అదే, బేతేల్ గృహవాసుల జీవితము అదే. బైబిల్ మిషన్లోనికి వచ్చి బైబిల్ మిషన్లో యేసయ్య శిలువను ఎవరైనా సరే నిశ్చితంగా పరిశీలన చేస్తే అర్థమయ్యేది కూడా అదే. యేసయ్య శిలువ మాత్రమే కాదు, మన శిలువను కూడా మనము మోసేవారంగా ఉండాలి. మన రక్షణ కొరకు ఆయన మోసారు, మన రాకడ కొరకు మనం మోసుకోవాలి, అందులో సందేహమే లేదు. అందుకోసమే ప్రభు మత్తయి సువార్త 11:29 మీ మీద నా కాడి ఎత్తుకోనండి, నా యొద్ద నేర్చుకోనండి అని చెప్పి తెలియజేశారు. దాని అర్థం ఏంటి అంటే, ఒక కాడికి 2 పక్కలు ఉంటాయి. ఒక పక్కేమో యేసయ్య, ఒక పక్కేమో మనం. ఇవే 2 సిలువలు. సాధారణంగా ఈ లోకంలో యేసయ్య దగ్గరికి వచ్చేవారు ఏం కోరుకుంటున్నారు? యేసయ్య ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకొని 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 యేసయ్యను విసిగిస్తున్నారు. అందుకే యేసయ్య సంతోషించేటువంటి విషయం ఏమిటి అంటే, యేసయ్యను అదడిగి ఇదడిగి విసిగించటం కాదు, కానీ యేసయ్య నీ కొరకు నేను బ్రతుకుతాను, యేసయ్య నీ కొరకు నేను శ్రమ పడతాను, యేసయ్య నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, యేసయ్య నిన్ను మహిమపరుస్తానయ్యా, నీ కోసమే నా బ్రతుకును అంకితం చేసుకుంటానయ్యా, నీవు కోరినట్లుగా సిలువనెత్తుకొని నిన్ను వెంబడిస్తానయ్యా అని చెప్పేవారు కావాలి. ఈ సిలువ ధ్యానం మనలను అంతస్తులోనికి తీసుకొని వెళ్ళాలి. లేకపోతే సిలువ ధ్యానము వలన మనకు ప్రయోజనం ఏముంది? అందుకోసమే ప్రియమైనటువంటి వారలారా, సిలువ మన ధ్యానాంశం, సిలువ మన యొక్క జ్ఞానం, సిలువ మన యొక్క పరలోకపు సౌభాగ్యం. సిలువతోనే మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. సిలువ లేకపోతే పరలోకానికి మార్గమే లేదు. ఆ సిలువను మనం అనుసరించకపోతే మన దారి సరిగా ఉండదు. యోసేపు జీవితంలో సిలువ ఉంది. అందుకే ఎన్ని శోధనలు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన దారి తప్పకుండా తిన్నగా సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. సిలువ లేకపోతే తప్పిపోతాం, సిలువ లేకపోతే దారి తొలుగుతాం, సిలువ లేకపోతే మన ఇష్టానుసారముగా జీవించి లోకాన్ని సంపాదించుకోగలము కానీ పరలోకాన్ని సంపాదించుకోలేం. అందుకోసమే సిలువ మనందరికీ కూడా అవసరం. యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడో జానమో సేయు మాశాతోనో సోదరా మాన దోషమో నెడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబోచే సోదరా. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఆ సిలువలను గురించి ఈరోజు మనం కొంచెం అయ్యగారి యొక్క మాటలను బట్టి ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వారలారా, సిలువ అంటేనే అర్థం శ్రమ. సిలువ అనగానే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే బలియాగం. శ్రమేమో పైకి కనబడుతూ ఉంది, ఆ బలియాగమేమో అంతరంగములో కనబడుతూ ఉంది. అంతరంగములో బలి జరుగుతూ ఉంది,
బహిరంగానికి సిలువ కనబడుతూ ఉంది, శ్రమ కనబడుతూ ఉంది. కాబట్టి సిలువ అంటేనే బలి అని అర్థం. బలి అంటే వదులుకోవటం, అంతరంగములో బలి. అసలు బలి అంటే అర్థం ఏంటంటే ఒక జీవిని నరకటం, బలి చేయటం. దాని అర్థాలు ఏమిటి అంటే పోగొట్టుకోవటం, వదులుకోవటం, కొట్టివేసుకోవటం, అర్పించుకోవటం, త్యాగము చేయటం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రియమైన వారలారా, యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య మనకు నేర్పించేది ఇదే. అలాగు మనము చేయుటను బట్టి ఎవ్వరము సంపాదించుకోలేనటువంటి గొప్ప భాగ్యాలను మనము సంపాదించుకోగలుగుతాం. ఏ చరిత్రలో లేనటువంటి చరిత్ర యేసయ్య చరిత్రలో ఉంది. ఏమిటి ఆ చరిత్ర అంటే సిలువ చరిత్రే. ఈ ప్రపంచంలో యేసయ్యకు గొప్ప వన్నె తెచ్చినటువంటిది ఏది అంటే సిలువే. ఆయన సిలువ చరిత్రే యావత్ ప్రపంచాన్ని కదిలించి వేస్తూ ఉంది. ఆయన సిలువ చరిత్రే యావత్ ప్రపంచాన్ని సత్యములోనికి, దేవుని దగ్గరకు, పరలోక రాజ్యములోనికి నడిపించడానికి సాధనమైనది. అందుకోసమే ఈ సిలువనే ఎంచుకున్నారు యేసయ్య. అలాగే ఆ సిలువనే మనకు అనుగ్రహించారు యేసయ్య. ఇది మనం గ్రహించాలి. కాబట్టి సిలువ అంటే బలియాగం. బలిపీఠము మీద బలిగా అర్పించబడటమే యజ్ఞం, లేకపోతే యాగం. కాబట్టి ప్రభువు యొక్క బలియాగము రక్షణ కొరకైన సిలువ యాగము. అలాగే రక్షింపబడిన విశ్వాసి యొక్క బలియాగము రాకడ సిద్ధబాటు కొరకైన బలియాగము. మనం మర్చిపోకూడదు ఎప్పుడూ కూడా. రక్షణ కొరకైనటువంటి సిలువ బలియాగము యేసయ్య చేశారు. రాకడ సిద్ధబాటు కొరకైన బలియాగము విశ్వాసికి అనుగ్రహించారు. అందుకోసమే సిలువనెత్తుకొని మనం ఆయనను వెంబడించాలి. మరి సిలువ అంటే బలియాగం. ఈ బలియాగములో ప్రభువు చేసినటువంటి ఆ బలియాగమును జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఆయన విడిచిపెట్టినవి, ఆయన అనుసరించినవి, ఆయన నడిచినవి, అవి మనము గుర్తించగలిగితే మనము కూడా వాటిని అనుసరించి సిలువనెత్తుకొని ఆయనను వెంబడించగలం. మొదటిగా ఈ వర్తమానము యొక్క అంశం ఏమిటి అంటే రక్షకుని సిలువయాగము, రక్షితుని సిలువయాగము. రక్షకుని సిలువయాగము, రక్షితుని సిలువయాగం అంటే యేసయ్య యొక్క సిలువయాగము, అలాగే రక్షింపబడిన ప్రతి వారి యొక్క సిలువయాగం. ఆయన యాగము మన యాగము జత అయితే ఆయన వరుడు, మనము వధువు. సాధారణంగా ఎక్కడైనా వరుడు వధువు ఎలాగ ఉండాలి? సమానమైన అంతస్తులో ఉండాలి. అలాగునే ప్రభువు మనకు నేర్పించింది ఏమిటి అంటే ఆయన ఎలాగైతే ఈ లోకములో జీవించి ఈ లోకములో తండ్రి చిత్తమును నెరవేర్చుకొని వెళ్ళిపోయారో అలాగే మనము కూడా ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఆయన దగ్గరికి రావాలనే ఆయన మన కోసం మార్గాన్ని సిద్ధం చేశారు. అందుకోసమే ఆయనే మార్గము అని చెప్పారు. ప్రియమైన వారలారా, యేసయ్య యొక్క బలియాగమును గురించి చూద్దాం. మొదటిగా రక్షకుని యొక్క బలియాగం మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనములో మనము చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులను ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెననెను. ఇదండి సిలువ యాగములో ఉన్నటువంటి ఉద్దేశ్యం. ఆయన ఎందుకు వచ్చారు? అందరినీ రక్షించేటువంటి పరిచర్య. అందుకోసం తన ప్రాణమునే అర్పించేటువంటి యాగం చేయటానికి వచ్చారు. ఆ యొక్క యాగములో మనకి బహిరంగంగా సిలువ, దెబ్బలు, నిందలు, అవమానములు, కోర్టులు, గెత్సెమనిలో జరిగిన సంగతులు ఇవన్నీ కనబడుతున్నాయి. అయితే పౌలు గారు సిలువను బాగా ధ్యానించి
సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరంగ చరిత్ర, సిలువలో ఉన్నటువంటి బలియాగ చరిత్రను ఆయన తెలియజేసినటువంటి వారై ఉన్నారు. అందులో మొదటిది ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనముల వరకు మీరు చూసుకోండి. నేను చెప్తా ఉంటాను, చదివితే టైం చాలదు. ప్రియమైనటువంటి వారలారా, ప్రభువు పరలోక సంబంధమును విడిచిపెట్టినారు. ఆ ఫిలిప్పీ పత్రికలో 6 నుంచి 8 వచనాల్లో మనము చూస్తే ప్రభువు తనకు కలిగిన పరలోక సంబంధాలు అన్నీ విడిచిపెట్టి వచ్చేశారు. 7 విషయాలు చెప్పాడు అక్కడ పౌలు మహనీయుడు. మీరు చూసుకోండి ఒక్కొక్కటి. మొదటిది పరలోకమును విడిచిపెట్టాడు. అక్కడ ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు, కానీ పరలోకమును విడిచిపెట్టి భూలోకమునకు వచ్చినటువంటి వారై ఉన్నారు 6వ వచనములో. అలాగే తండ్రిని విడిచిపెట్టారు. తండ్రితో ఏకమై ఉండేటువంటి కుమారుడు ఆత్మ. అటువంటిది ఆయన తండ్రిని విడిచిపెట్టేసి లోకానికి వచ్చిన వారై ఉన్నారు. 3వది సింహాసనమును విడిచిపెట్టారు. పరలోకములో ఆయన సింహాసనాసీనుడు. తండ్రితో కూడా నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నాను, మిమ్మల్ని కూడా నా సింహాసనం మీద కూర్చొనిస్తాను అన్నారు. తండ్రిలో ఆయన ఎలాగ ఏకమై ఉన్నారో మనల్ని కూడా తనలో ఏకం చేసుకుంటానన్నారు. ఎప్పుడు జయించినప్పుడు, అంటే సిలువను మోసుకుంటూ శ్రమ పడుతూ త్యాగము చేస్తూ బలి అవుతూ జయించినప్పుడు. అది అన్ని చరిత్రల్లో యుద్ధము అంటే ఎదటి వారిని ఓడించటం, ఎదటి వారిని నరకటం, ఎదటి వారిని పొడవటం, ఎదటి వారిని హతం చేయటం చేసి నేను జయించానే చెప్పుకోవటం. కానీ యేసయ్య చరిత్రలో అది లేదు. ఆయనే బలి అయి, ఆయనే శ్రమపడి, ఆయనే అన్ని తన మీద వేసుకొని మోసుకొని అన్ని తనే అనుభవించి ఆయన తిరుగులేనటువంటి ప్రాణము పెట్టి తిరుగులేనటువంటి జయాన్ని సంపాదించారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి. అది మనం బాగా ధ్యానించి ఆలోచిస్తేనే మనకు అది అర్థమవుతుంది. ఎటువంటి జయం అంటే యేసయ్య సంపాదించిన జయం 2023 సంవత్సరాల నుండి సిలువలో జయము సంపాదించిన యేసయ్యను ఈ రోజు వరకు ఎవ్వరూ కూడా ఎదుర్కొనటానికి సాహసము చేయలేదు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉంటే ఆయనను ఇష్టం వచ్చినట్లుగా చేసేసుకున్నారు. ఆటలాడినట్లు ఆడారు, బాల్ ఆడినట్టు ఆడారు. ఇంట్లో వారు, బయట వారు, శిష్యులు, అన్యులు, యాజకులు, పరిసయ్యులు, సద్దుకైల ఇష్టం. ఏం చేసినా ఏం మాట్లాడలా యేసయ్య. అన్నిటినీ సహించుకున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను పరిచారం చేయటానికి వచ్చా, ప్రాణం అర్పించడానికి వచ్చా. అందుకోసం ఆయన ఏం మాట్లాడలేదు. చూసారా ఎంత గొప్ప చరిత్ర ఉందో. అలాగూ చేసినటువంటి ఆయన అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి ఏం మాట్లాడలేదు. అంటే సింహాసనం కూడా విడిచిపెట్టారు. 4వది మనుషుల పోలికగా పుట్టాడు. అంటే దేవుని పోలికను విడిచిపెట్టాడు. తర్వాత 7వ వచనములో యజమానత్వమును విడిచిపెట్టాడు. దాసునిగా వచ్చాడు. ఆయన దాసుడు కాదు, యజమానులకే యజమాని, ప్రభువులకే ప్రభువు, రాజులకే రాజు, సర్వాధికారి, సర్వోన్నతుడు. ఇక మనం వర్ణించలేనంత ఉన్నతమైన స్థానం అది. అటువంటి స్థానాన్ని విడిచి దాసునిగా వచ్చాడు ఈ లోకానికి. తన యజమానత్వాన్ని విడిచిపెట్టాడు. 6వది పరలోక మహిమను విడిచిపెట్టాడు. 8వ వచనం, పరలోక మహిమంతా అక్కడే విడిచిపెట్టి రక్త మాంసములు కలిగిన, మట్టి శరీరము కలిగిన మానవుడిగా వచ్చారు ఆయన. 7వది ఆయన జీవాధిపతి. చనిపోయిన వాళ్ళని పిలిచి బ్రతికించినటువంటి గొప్ప జీవాధిపతి. మరణం అంటే ఏంటో లేనటువంటి అల్పావమేఘ ఆది అంతములు లేనివాడు. అటువంటి ఆయన మన కొరకు మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా, అంటే ఎంత విడిచిపెట్టి వచ్చారు. జీవాన్ని కూడా విడిచేయటానికి ఇష్టపడ్డారు.
ఇవి 7 ప్రభువు విడిచిపెట్టినవి పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, రెండవదిగా మనము చూస్తే ప్రభువు తన పరలోక ఇష్టమును కొట్టివేసుకున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనములో, నా తండ్రి చిత్తమును జరిగించడానికి నేను వచ్చాను, నా ఇష్టమును జరిగించుకోవటానికి రాలేదు అని మాట్లాడుతున్నారంటే, అంత గొప్పవాడై ఉన్నటువంటి మన ప్రభువు తన ఇష్టానుసారంగా చేయటానికి ఇష్టపడాల. భూలోక జీవితంలో తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలంటే తన ఇష్టాన్ని కొట్టివేసుకోవాలి. మనమైనా అంతే, దైవ చిత్తాన్ని నెరవేర్చాలి అంటే మన చిత్తాన్ని కొట్టివేసుకోవాలి, లేకపోతే దైవ చిత్తం నెరవేరదు. కాబట్టి ప్రభువు కూడా తండ్రి చిత్తము నెరవేర్చుటకు తన ఇష్టాన్ని కొట్టివేసుకున్నారు. దీని గురించి కూడా యోహాను సువార్తలో మనం ఎక్కువ చూస్తాం. యోహాను గారు రాశారు. నాకు తెలిసినంత వరకు బైబిల్లో యోహాను గారు పౌలు గారు సిలువను ఎక్కువ ధ్యానించారండి. కళ్ళారా చూసి ప్రత్యక్షంగా చూసిన సాక్షి యోహాను అయితే, సన్నిధిలో ఉండి బైబిల్ మిషన్ అనుభవం వలె సేనాయి కొండ మీద 3 సంవత్సరాలు ధ్యానములో గడిపినటువంటి పౌలు మహనీయుడు ధ్యానములో చరిత్రను చూడగలిగాడు, చెప్పగలిగాడు. యోహాను గారు ఏం చెప్పారు అంటే, తండ్రి చేసినవే చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. 2, తండ్రి బోధలే బోధించారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. 3, తండ్రికి ఇష్టమైన కార్యములే చేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. 4, తండ్రి ఇచ్చిన అధికారాన్నే వాడుకున్నారు, తన అధికారాన్ని వాడుకోలేదు. యోహాను సువార్త 10:18, నా తండ్రి నాకు అధికారం ఇచ్చారు, నేను సావగలను, తిరిగి లేవగలను, నా ఇష్టం, చచ్చిపోతాను మళ్ళీ బతుకుతానని చెప్పారు. అలాగే 5వది, తండ్రి పంపగా వచ్చారు, అభిషేకించి నియమించి ఈ లోకానికి పంపించారు తండ్రి. అందుకోసమే నేను పరలోక సంగతులు చెబుతున్నానంటే, దేవదోషణ అన్నారు ఆనాటి పండితులు, ఆ మత నాయకులైనటువంటి వారు. కాబట్టి 6వది 10:36, తండ్రి పంపగా వచ్చాడు. 10:36 యోహాను సువార్త. 6వది, తండ్రి మాటలే మాట్లాడారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 49లో, నేను మాట్లాడే మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే, నేను మాట్లాడే ప్రతి మాట నేను ఏం మాట్లాడాలో నా తండ్రి చెప్పాడు, అలాగే మాట్లాడుతున్నాను అన్నారు. 7వది లోకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనంలో, గిన్నె పొంగుతూ ఉంటే గెత్సెమనెలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించాలి. చూశారండి, ఆ గిన్నెలో తాగితే తండ్రితో వేరైపోయేటువంటి అనుభవం, అది సహించలేక ప్రభు తల్లడిల్లిపోయారు గెత్సెమనెలో. అయినా కానీ ఏమంటున్నారంటే, తండ్రి నీ చిత్తమే. చూశారా యేసయ్య తన ఇష్టాన్ని ఎలా కొట్టివేసుకున్నారో. ప్రియమైనటువంటి వారులారా, మన ఇష్టాలను మనం ఎంత కొట్టివేసుకోగలుగుతున్నాం? మన ఇష్టాలు కొట్టివేసుకోకుండా ప్రభు ఇష్టం నెరవేర్చగలమా? ఆలోచిద్దాం. 3వది చూడండి, ప్రభువు తనకు కలిగిన పరలోక భాగ్యమంతా విడిచిపెట్టి వచ్చేసేసారు. అంత భాగ్యమంతా విడిచిపెట్టారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో, ఆయన దరిద్రుడాయను అనేటువంటిది పౌలు గారు తెలియజేస్తున్నారు. మన నిమిత్తము దరిద్రుడు. ఆయనకేం తక్కువండి? అయినా కానీ మన కోసం ఆయన తగ్గించుకున్నాడు. అంతా వదులుకొని వచ్చేసాడు. ఏం వదులుకున్నాడు ఆయన? ఈ లోకములో ఎలాగ తగ్గించుకున్నాడు, ఎలాగా ఆ దరిద్రాన్ని అనుభవించాడు ఆయన. లేఖనాల్లో నుండి చూద్దాం. 1, ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టే. ఎక్కడ ఆయనకి అవకాశం ఇవ్వలేదు, ఏ ఇంట్లో ఇవ్వలేదు. ఎవ్వరూ పుట్టిన తర్వాత పశువుల తొట్లో పడుకోబెట్టలేదు. కానీ యేసయ్య పొత్తి వస్త్రములతో చుట్టబడి పశువుల తొట్లో పరుండబెట్టబడ్డాడు. 2, ఆయనకి స్థలము లేదు. లోకాసు వార్త 9:58, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడికి తలవాల్చుకొనటానికి స్థలము లేదు. 3, పన్ను కట్టాల్సి వచ్చింది. వాళ్ళు వచ్చారు పన్ను కట్టేవాళ్ళు. పేతురుతో మాట్లాడారు. ఆ సంభాషణ అంతా మీకు తెలిసిందే, నేను ఎవరిని చక్కర్లేదు. మన వాళ్ళకి అభ్యంతరంగా ఉండకుండానట్లు గాలమ్మ వేయి శాప
ఆ చేప నోట్లో ఉన్న షెకలు తీసుకెళ్ళి నీ కొరకు నా కొరకు పన్ను కట్టమన్నారు. అంటే పన్ను కట్టడానికి అద్భుతం చేసుకోవాల్సి వచ్చింది, చేప నోట్లో నుంచి తీసుకోవాల్సి వచ్చింది. 4 జకరియా ప్రవచనం నెరవేర్చడానికి మట్టలాది వారమున యెరూషలేము వెళ్ళాలి గార్ధబ వాహనుడై. గాడిద లేదు ఆయనకి. కబురు పంపించి గాడిద ఉన్న యజమానికి చెప్పి ఆ యజమాని అడిగి ఆ గాడిదను తీసుకొచ్చి ప్రవచనం నెరవేర్చారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2-3 వచనాలు. 5వది పస్కా ఆచరించాలి. మరి ఆయనకి ఎక్కడుంది? అందుకోసమే మార్కు మరియా వారి యొక్క మేడగదిని ఆయన అడిగి ఆ మేడగదిలో పస్కా ఆచరించారు. 6వది 14 మార్కు సువార్త 14వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. 6వది యోసేపు సమాధి. చనిపోయిన తర్వాత ఆయనకి భూమి ఎక్కడుంది? అంతా అయిందే కానీ ఆయనకి భూమి లేదు. యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసయ్యను సమాధి చేశారు. అంటే అది కూడా అరువు సమాధి, ఆయనది కాదు. 7వది పగలు ఆలయం, రాత్రి ఒలీవల కొండ. లోకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఎంత దేనాతి దీనమైనటువంటి జీవితం జీవించారండి యేసయ్య. ఒక్కసారి ఆలోచిద్దాం. గొప్ప ధనవంతుడయ్యుండి ఈ లోకములో దరిద్రుడుగా జీవించాడు మనందరికీ మాదిరి చూపించటానికి. మనం ధనవంతులు అవటానికి ఇష్టపడతాం కానీ దరిద్రులు అవటానికి ఇష్టపడతామా? అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుంటే ఇష్టపడగలం. ఇది యేసయ్య బలియాగము. సిలువలో బహిరంగానికి శ్రమ, అంతరంగములో ఆయన పరలోకం అన్నీ విడిచిపెట్టేశారు. 2 తన ఇష్టాన్ని కొట్టేసుకున్నారు. 3 భాగ్యాలన్నిటినీ వదులుకున్నారు. ఇప్పుడు మన సిలువను గురించి తెలుసుకుందాం. విశ్వాసి లేక రక్షితుని యొక్క సిలువ. రక్షితుని యొక్క సిలువ, సిలువ యాగము. యోహాను సువార్త 12వ అధ్యాయం 25-26 వచనాల్లో ప్రభువే స్వయంగా చెప్పారు, తన ప్రాణమును కాపాడుకునేవాడు ఈ లోకంలో పోగొట్టుకుంటాడు, నా నిమిత్తం ప్రాణాన్ని అర్పించినవాడు దాన్ని సంపాదించుకుంటాడు. నేను ఎక్కడ ఉండునో నా సేవకుడు కూడా అక్కడే ఉండును అని చెప్పారు. ఇప్పుడు మనము మోయవలసిన 3 సిలువల గురించి క్లుప్తంగా మరి మనం చెప్పుకుందాం. మొదటిది, మనకు కలిగిన సొంత సంబంధాలు విడిచిపెట్టాలి. స్వంత బంధాలు, సంబంధాలు ఇవి విడిచిపెట్టాలి. విడిచిపెట్టమంటే వాళ్ళని విడిచిపెట్టేసేసి వాళ్ళ శత్రువులుగా భావించమని అర్థం కాదు సుమా, అపార్థం చేసుకోబాకండి. విడిచిపెట్టాలి అంటే అర్థం ఏంటి అంటే, మన పనికి యేసయ్యను మనం వెంబడించడానికి, పరలోక రాజ్యం చేరుకుంటానికి వాటిని ఏటిని కూడా మనం అడ్డంలోనికి రానియకూడదు. ఉండొచ్చు, ఉండకుండా ఎలాగా ఉంటాయి, ఉన్నా కానీ లేనట్టే భావించుకోవలసిన పరిస్థితి. యేసయ్య అలాగ చేశాడు. అంత గొప్పవాడయ్యుండి అంత దీనాతి దీనుడుగా జీవించి మనకు మాదిరి చూపించారు. అది ఆయన సిలువ. ఇప్పుడు ఇది మన సిలువ. నా సేవకుడు కూడా అలాగే ఉండాలని చెప్పాడు ఆయన. మొదటిది ఏంటి అంటే, కలిగిన సంబంధాలన్నీ విడిచిపెట్టాలి. మరి ఈ లోకాసు వార్త 14వ అధ్యాయం 25-26 వచనాలు మీరు చూసుకోనండి. అక్కడ ప్రభువు చెబుతూ ఏమన్నారు అంటే, ఎవడైనా నా దగ్గరకు వస్తే తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. అంతే, ఇంక ఎవ్వరిని కూడా ఇష్టపడకూడదు, ద్వేషించనిదే అన్నారు. అంటే ప్రభువు కంటే ఎక్కువగా వారిని ప్రేమించకూడదు. ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలి మన జీవితంలో, అది దాని అర్థం. అందుకోసం ఈ లోకంలో అందరినీ విడిచిపెట్టడానికి మనం ఇష్టపడే వారంగా ఉండాలి. అక్కడ చెప్పిన ఆ 2 వచనాల్లోనే 7 విషయాలు చెప్పారు ప్రభు. 1 తండ్రి తల్లి, 2 తండ్రి, 3 భార్య, 4 పిల్లలు, 5 అన్నదమ్ములు, 6 అక్క చెల్లెండ్రు, 7 తన ప్రాణమును సహా. ఇవి మనకు అడ్డం వస్తాయి. వీళ్ళందరూ మనకు అడ్డం వస్తారు ప్రభువుని వెంబడించట్లో. అడ్డం వస్తే విడిచిపెట్టమని చెప్పారు. విడిచిపెట్టమని చెప్పమంటే వాళ్ళని ప్రేమించొద్దు కానీ కాదు సుమా,
అడ్డము రానియవద్దు, నీ పనికి అడ్డము రానియవద్దు. పురుషోత్తమ సోదరి గారికి వాళ్ళ కుటుంబం అడ్డం వచ్చింది, విడిచిపెట్టేసి వచ్చేసేసారు. ఇంకా భక్తులైన వారికి అడ్డము వస్తే వారిని వదులుకొని వచ్చేశారు ప్రభు కొరకు. పెద్ద ఆస్తిని వదిలేశాడు పురుషోత్తమ సోదరి గారు, అందరిని వదిలేసుకొని యేసయ్య దగ్గరికి వచ్చాడు. చరిత్రలో నిలిచిపోయాడు నేటి వరకు. అలాగే మన దైవజనులు, అలాగే మన పితరులైన వారు, అలాగే బేతేలు గృహవాసులు మనందరికీ తెలుసు. దేవుడు పని కోసం ఎంత త్యాగాలు చేస్తున్నారు మనం చూస్తున్నాం. బాబాయ్ గారు బైబిల్ క్లాసుల్లో, మరి అమ్మగారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మరి బైబిల్ క్లాసుల్లోకి వచ్చి అజా తీసుకొని నడిపిస్తున్నారు కాదా? అలాగే భక్తులైన వారు మన మిషన్లో, పితరులైన వారు కుటుంబాలను లెక్క చేయకుండా రాత్రనక పగలనక దూర ప్రాంతాలకి నడిచి వెళ్ళి ఆహారం లేకపోయినా పనిచేశారు. విడిచిపెట్టడం కాదా? కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇది మన సిలువ. రెండవదిగా మనం చూసినట్లయితే మన సొంత ఇష్టమును కొట్టివేసుకోవాలి. ప్రభువే తన ఇష్టాన్ని కొట్టేసుకొని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చారు. మరి మనం ఏం చేయాలా? తండ్రి ప్రభు చిత్తం నెరవేర్చడానికి మన ఇష్టమును కొట్టివేసుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, ఎవడైనా సరే నన్ను వెంబడించాలంటే ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అంటే సమర్పణ. నా ఇష్టం కాదు, ఇక నీ ఇష్టమే. ఇందులో కూడా ఒక 7 విషయాలు గబగబా చెప్పేస్తాను. ఒకటి, ఇష్టానుసారమైన ప్రవర్తన కొట్టివేసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం, రాజు లేడు, వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు, సర్వనాశనం చేసేసుకున్నారు. సమూయేలు వచ్చేదాకా సరవలేదు పరిస్థితి. రెండవది, ఇష్టమైన అబద్ధం. అబద్ధాలు చెప్పటంలో మనం చూస్తానే ఉన్నాం. ఇష్టమైన అబద్ధాలు అంటండి. కీర్తన 52:3వ వచనం. 3, ఇష్టమైన త్రోవ. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. ఎవరికి ఇష్టమైన త్రోవలకు వాళ్ళు తొలగిపోయారు. ఈ ప్రపంచంలో ఎన్ని త్రోవలు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఎటు పడితే అటు వెళ్ళిపోవటమే. అటు కొంతమంది, ఇటు కొంతమంది, ఇటు కొంతమంది, అంతా గందరగోళం. రకరకాల మతాలు, రకరకాల మార్గాలు, రకరకాల పద్ధతులు. అబ్బో అబ్బో అబ్బో. అసలు దేవుని మార్గంలోనికి రాకపోతే ఇదే పరిస్థితి. ఎవరు ఇష్టం వచ్చిన త్రోవకు వాళ్ళు తొలగిపోయారు. 4, ఇష్టమైన ఏ కృత్యాలు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ఏ కృత్యాలు అంటే దేవుడికి అసహ్యమైనవి. అందులో మొదటిది విగ్రహారాధన. బహిరంగ విగ్రహారాధన, అంతరంగ విగ్రహారాధన. దేవుని స్థానంలో దేన్ని పెడితే అదే విగ్రహం, అది భయంకరం. తర్వాత మనము చూస్తే 5వది, ఇష్టమైన ప్రాచీన స్వభావం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22-23. మునుపు ప్రపంచ ధర్మాలు అనుసరించి నడిచారు. ఇప్పుడు ఆ ధర్మాల జోలికి వెళ్ళొద్దు. ప్రపంచం అంతా భయంకరం. దేవుని ఉగ్రతకు పాత్రులముగా నడిచాం. ఇప్పుడు ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అది పౌలు గారు చెప్పినటువంటి మాట. 6, ఇష్టమైన భూ సంబంధమైనవి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. పైన ఉన్న వాటిని వెతకండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోబాకండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నారా, పరలోక సంబంధాలన్నీ పోగొట్టుకుంటారు. 7వది, అన్యుల ఇష్టం. తమ ఇష్టం, అన్యుల ఇష్టం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. వారి వెనకాల మనం పరుగెత్తలేదని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారంట, మనల్ని దూషిస్తున్నారంట. జాగ్రత్త, అన్యుల మార్గంలోనికి వెళ్ళకండి. ఇవి ఇష్టాలు, మన ఇష్టాలు. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి లేఖనాల్లో. 3వది, మనకు కలిగిన సొంత భాగ్యమంతయు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. లోకాసు వార్త 14వ అధ్యాయం 33. ప్రభువే స్వయంగా చెప్పారు, తనకు కలిగినదంతయు విడిచిపెట్టనవాడు నాకు శిష్యుడు కానేరడు. రెడీ అంటే అన్ని పారేసుకోమని కాదు దాని అర్థం. మనకు అడ్డం రాకూడదు ప్రభువుకి. మనకి ఉంటే ఉండనివ్వండి, కానీ అదే మనకు ముఖ్యమైనట్లుగా మనం ప్రవర్తించకూడదు. ఇందులో కూడా ఒక 7 విషయాలు ఉన్నాయి, టక్టగా చెప్పేస్తాను. 1, ధనము. మత్తయి సువార్త 6:19. భూలోకంలో ధనం కూర్చుకోబాకండి, పరలోకంలో కూర్చుకోండి అన్నారు. ఈ లోక ధనము కోసం ఎంత నీచ కార్యాలు చేస్తున్నారండి క్రైస్తవులతో సహా. ఎంతమంది, ఎంత కక్కుర్తి బుద్ధి అండి, నీచ బుద్ధి. 2, భూములు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. 3, ఇండ్లు. మత్తయి సువార్త 19:29.
4 అధికారములు. మత్తయి సువార్త 23:11, 12. చూసారా, అధికారాన్ని విడిచిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడలా, మనం ఇష్టపడాలి. ఆస్తులు 5, మార్కు సువార్త 10:22. నేను మోక్షానికి వెళ్ళటానికి ఏం చేయాలి అన్నాడు. నీకోటి కొదువుగా ఉంది, నీ ఆస్తి అంతా అమ్మేసి బేదలకు ఇచ్చి పరలోకంలో నీకు ధనం కలుగుతుందని నేను వెంబడించమన్నాడు. అతడు మిగులు ఆస్తిపరుడు కనుక వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. అతను కావాల్సింది ఏంటంటే ఆస్తులు కావాలి, మోక్షం కాదు. ఏదో పైకి అన్నాడు అంతే. ఈ దుస్థితిలోనికి మనం వెళ్ళకూడదు. 6 అంతస్తులు. యోహాను సువార్త 14:43. పొగడ్తలు, మెప్పులు. వారు మనుషుల మెప్పును కోరి దేవుని మెప్పును కోరుకోలేదు. ప్రియులరా, దేవుని మెప్పును కోరుకుందాం, మనుషుల మెప్పును కాదు మనకు కావాల్సింది. తన ఇష్టాన్ని కొట్టేసుకున్నారు. నా ఇష్టం ఇదిగో, అది నీ ఇష్టం. 3వది ఏమిటి అంటే, లోక అంతస్తులన్నిటినీ కూడా ఆశించలేదు మన దైవజనులు. మహిమను కోరుకున్నారు, మహిమ అంతస్తు కోరుకున్నారు. మానవుడు శ్రమను పొందక దైవ మానవుడిటి గాడు. పేద క్రైస్తవుడా సేద తీర్చుకున్నారు. ఆయన ఏమీ లేని వారుగానే ఉన్నారు దైవజనులు. ఎప్పుడు ధనం జోలికి వెళ్ళలేదు. చూసారా, మన దైవజనులు ఆ సిలువను భరించారు. యేసయ్య సిలువ పైన, కింద దైవజనుని సిలువ. అందుకే అంతరంగంలో ఉన్న బైబిల్ మిషన్ అందుకోగలిగారు, దేవునికి ప్రియులయ్యారు. ఆ మిషన్లోనికి మనం రావటం మన భాగ్యం అండి. ఏదో మన భాగ్యం బాగుండి వచ్చి పడ్డాం. దీన్ని కాపాడుకుందాం మన దైవజనుని వలె. కాబట్టి ప్రియమైన వారలారా, బైబిల్ మిషన్లో కూడా ఒక 3 విషయాలు ఏంటి అంటే, బైబిల్లో సన్నిధి సహవాసం నేర్పించి, సంపూర్ణ సమర్పణ నేర్పించి, సంపూర్ణులుగా మనల్ని చేసి పరలోకపు మహిమ అంతస్తుకు స్థిరపరచడానికే బైబిల్ మిషన్ బయలుపరచబడింది. అందుకు తగినటువంటి వారిని దేవుడు కనిపెట్టి తగినటువంటి మన దైవజనునికి బయలుపరిచారు. సరే అండి అమ్మ, గమనించండి. మరి ఇప్పటి వరకు రక్షకుని సిలువ అంటే ప్రభువుని సిలువ, రక్షణ అందించిన సిలువ, అదే రీతిగా మన సిలువ, రక్షణ అందుకొని సిలువ అని సిలువను గూర్చిన ఎన్నో అద్భుతమైన సంగతులు మరి తెలియచేసిన రెవరెండ్ జి. నెహెమియా దేవదాస్ గారికి ఈ కార్యక్రమ పక్షముగా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాం.